మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. తాగండి. ఎంత అద్భుతంగా చేశారండి టీ. మీకు టీ చేయడం వచ్చా? అసలు ఎక్కడ నేర్చుకున్నారు? మీ టీకి నేను ఫిదా అయిపోయాను తెలుసా? మరి ఇంత చేసినందుకు నాకేం లేదా? ఎందుకు లేదు? ఏమి ఇవ్వాలో అదే ఇస్తాను. మీరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. అబ్బా ఏంటండి మీరు ఇలా వేడి వేడి కప్పు బుగ్గ మీద పెడతారా? ఫీల్ అవ్వకండి. ఏమండి మీరెంత ముద్దుగా ఉన్నారో తెలుసా? దీనిని ఇబ్బంది పెట్టాలని నేను ట్రై చేస్తే అది హ్యాపీగా పనిచేసుకుంటుంది. నా ప్లాన్ అంతా మిస్ అయింది. అయినా నేను ముందే చెప్పానండి ఆ లక్ష్మికి, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అని. తనే నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి ఇంకా కిచెన్ లోనే ఉంది. కాసేపు ఆగవే, ఏమైందో చూడడానికి వెళ్తున్నాం కదా. ఆగు. మీరు వెళ్ళండి, మీకెందుకు శ్రమ? నేను చేసుకుంటాను కదా. ఏం పర్వాలేదు, మీరు చేసుకోండి. ఒకసారి ఏమైంది ఇక్కడ? ఏమండి మీరు వెళ్ళి పడుకోండి, చాలా టైం అవుతుంది. ఇదంతా నేను చూసుకుంటాను కదా. ఏమండి ఎలాగూ లేట్ అయింది కదా, నేను హెల్ప్ చేస్తాను. పొద్దున మీరు కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఈ పని త్వరగా పూర్తి చేస్తే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. అది కాదండి, ఇదంతా ఆడవాళ్లు చేసే పని, చూసుకోవడానికి నేనున్నాను కదా. లక్ష్మి, ఈ ప్రపంచంలో ఆడవాళ్ల పని మగవాళ్ల పని అంటూ వేరే ఏమీ ఉండవు. చూడండి, ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం కదా, ఇద్దరం కష్టపడుతున్నాం కదా. మరి కిచెన్లో మీరు ఒక్కరు మాత్రమే ఎందుకు కష్టపడాలి? అందుకని నేను మీకు సహాయం చేస్తున్నాను. అయ్యో మీకెలా చెప్పాలి? ఇంకా కొంచెం ఉందండి, అది నేను చేసేసుకుంటాను. మీరు వెళ్ళండి. కొంచెం ఉంది అంటున్నారు కదా, అదేదో పూర్తిగా వెళ్ళిపోదాం అండి ఇద్దరం కలిసి. రండి. ఏమండి వాళ్ళిద్దరిని చూసారా ఎంత అన్యోన్యంగా ఉన్నారో? వాళ్ళని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తోందండి. వీళ్ళకి నాదిష్టే తగిలేలా ఉందండి. ఇంకా కొంచెమే పప్పు ఉందండి, ఇది గ్రైండ్ చేసేసి వస్తాను. మీరు వెళ్ళి పడుకోండి. కొంచెమే ఉంది అంటున్నారు కదా, ఆ పని ఏదో పూర్తయిపోతే ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం అండి. మీకు ఇలా చెప్తే మీరు మాట వినరనుకుంటా. నేనే తీసుకువెళ్తాను. పదండి రూమ్లోకి, పదండి. లక్ష్మి ఏం చేస్తున్నారు? చెప్తే వినడం లేదు కదా, తీసుకువెళ్ళి గదిలో వదిలేస్తాను. ఆగండి. చూసారా హరి మీద తనకెంత ప్రేమ ఉందో, వాడి గురించి ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో. ప్రేమ అంటే అలా ఉండాలి. సరే నేను వెళ్తాను, కానీ ఒక కండిషన్. 10 నిమిషాల్లో గనక మీరు రాకపోతే నేను మళ్ళీ వస్తాను. ఈసారి మాత్రం వెళ్ళను. ఓకేనా? పద పద పద.
తలనొప్పి లేకపోతే ఈ పాటికి పని పూర్తి చేసేసేదాన్ని. దీనివల్ల పాపం మా ఆయన కూడా సరిగా నిద్రపోవట్లేదు. 10 నిమిషాల్లో వస్తానన్నారు, ఇంకా రాలేదేంటి లక్ష్మి? మనకేమో పట్టాను నిద్ర పట్టట్లేదు. ఈ దిక్కుమాల నిద్ర ఒకటి. ఒక్కోసారి ఎంత ట్రై చేసినా రాదు, ఒక్కోసారి ఊరికే వచ్చేస్తుంది. ఇంకా ఎంత పనుందో ఏంటో. అసలు తనకి తలనొప్పి తగ్గిందో లేదో, ఎంత ఇబ్బంది పడుతుందో. పోనీ వెళ్దామంటే మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేస్తుంది. ఇంకేం చేస్తాం, ఇక్కడ కూర్చొని వెయిట్ చేయడం తప్ప.